న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం దర్శి మండల పోతవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఇతర జిల్లా అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపట్టి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, ఇతర నియోజకవర్గ నాయకులు, గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ ఇతరత్ర సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అదే సమయంలో గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల సమస్యలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కలెక్టర్ తక్షణమే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మరియు నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. చాలా మంచి కార్యక్రమాలు కూడా చేయటము, ఒక గ్రామం డెవలప్మెంట్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కాకుండా నూతనంగా ఇప్పుడు స్కూల్ పిల్లలకి హ్యాపీ సండే అని వాటర్ ప్యూరిఫికేషన్, వాటర్ హైజీన్ గురించి కానీ ఇప్పుడు ఇట్లా పల్లె నిద్ర నూతనంగా కార్యక్రమాలు ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ఎంతో కొంత మనం డిఫరెన్స్ తీసుకురాగలగాలి. మనం వాళ్ళ సమస్యలు విని అది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్క సమస్య తీర్చినా అది ఆ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది అని ఆలోచన చేయటం, ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్న కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చూస్తే ప్రజా ప్రభుత్వంగా ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ముందుకెళ్తున్నాము. ఈ పల్లె నిద్ర అనేది ఒక మంచి కార్యక్రమం మాత్రమే కాదు, ఒక మంచి అవకాశం. ఎందుకంటే జిల్లా నాయకత్వం వహిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు నేరుగా మన గ్రామానికి రావటం, ఇక్కడే మన మధ్యలో కూర్చొని ప్రతి ఒక్క సమస్యను ఓర్పుగా విని సంబంధిత అధికారులు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ నియోజకవర్గం స్థాయి, మండల స్థాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ అర్జీలు స్వీకరించి తక్షణం తీర్చగలిగే సమస్యలను ఇక్కడే అట్లాగే నెక్స్ట్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఇక్కడ ప్రజల మధ్యలో ఉండటం అనేది ఇది ఒక మంచి పరిపాలనకి నిదర్శనం. ఇక్కడ ఇవాళ రెవెన్యూ సంబంధించి కానీ ఆర్ పెన్షన్స్ కానీ ఇక్కడ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ కొన్ని రిక్వైర్మెంట్స్ అంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో మా ఊరు ప్రజలు, నాయకులు అట్లాగే మేము అన్ని లిస్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నాము. అన్నీ కూడా కలెక్టర్ గారు ఓర్పుగా విని ఏ ఫండ్స్ లో ఏ వర్క్ చేసుకోవటం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే రేపు పొద్దున కొన్ని ముఖ్యమైన తిమ్మాయిపాలెం ఇట్లా ఎస్సీ కాలనీలో స్కూల్స్ కి విజిట్ కానీ కుదిరినవన్నీ రేపు విజిట్ చేసి సాధ్యమైనంత వరకు మన సమస్యలను తీర్చడానికి మన మధ్యకి ఆఫీసర్స్ వచ్చున్నారు. ఇది ఇట్లా ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ప్రజల వద్దకు పాలన అనే దానికి నిదర్శనంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నాము. అందరూ కూడా ప్రజలు గమనించుకోవాలి ఎవరు పనిచేస్తున్నారు, ఏ ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయా అని ప్రజలంతా గమనించాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ రాజాబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.